డిస్కషన్ని మన లోకల్ లెవెల్కి కేంద్రీకరించాం. సరే, దయాకర్ గారు అంటారు కాంగ్రెస్ హవా నడుస్తుంది రాష్ట్రంలో. పోయినసారి కర్ణాటకలో నడిచింది కాంగ్రెస్ హవా, మధ్యప్రదేశ్లో నడిచింది, రాజస్థాన్లో నడిచింది, ఛత్తీస్గఢ్లో నడిచింది. నడిచిన 4 నెలలకి మళ్ళీ లోక్సభ ఎలక్షన్లు వచ్చేసరికి మొత్తం బీజేపీ హవా నడిచింది. ఈ మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లలో ఏదైతే ఉందో ఆ 3 రాష్ట్రాల్లోనే వాళ్ళకు వచ్చిన దానికన్నా, మొత్తం దేశంలో వచ్చిన దానికన్నా మాకు 9 సీట్లు ఎక్కువ వచ్చినాయి. కర్ణాటకలో 25 మాకు వస్తే వారికి 1 సీట్ వచ్చింది. ఈరోజు సేమ్ లాజిక్. ఈరోజు ప్రజలకు కూడా తెలుసు అది అసెంబ్లీ ఎన్నిక, ఇది పార్లమెంట్ ఎన్నిక. పార్లమెంట్ ఎన్నికలు పోయినసారి మా ఓటు శాతం ఇప్పుడే వెంకటకృష్ణ గారు కూడా అన్నారు 1 సీట్ వచ్చినప్పుడు అది ఎమ్మటే ఇమీడియట్గా 4 నెలల్లో ఎలక్షన్లు అయితే 5 నెలల్లో ఎలక్షన్లు అయితే అది 19% ఎదిగింది. పోయినసారి 7% ఉన్నది, ఇప్పుడు మేము 14లో ఉన్నాము. 14 నుంచి పోయినసారి 19 ఎక్కడైతే ఉందో ఇప్పుడు 30-35% మినిమం అయితే వెళ్ళే ఇది ఉంది. దేశం మొత్తంతో కూడా కాంగ్రెస్ ఏ విధంగా అసలు కాంగ్రెస్ బోటు వదిలేసి, మనము ఇంతసేపు మాట్లాడడం చేపట్టి కేవలం బీఆర్ఎస్ క్యాండిడేట్లు కనిపించారు. మీరు కాంగ్రెస్ బోటు వదిలేసి ఎవరెవరండి ఈవెన్ మాజీ ముఖ్యమంత్రులు వెళ్ళిపోతున్నారు. ఇటు యువ నాయకత్వం ఏకే ఆంటోనీ గారు, లేకపోతే జితిన్ ప్రసాద్ గారు, అక్కడ జ్యోతిరాదిత్య సింధియా గారు వెళ్ళిపోయి చాలా రోజులు అయింది. నేను ఇటు పైనుంచి వెళ్ళిపోతున్నారు, కింది నుంచి వెళ్ళిపోతున్నారు, మొత్తం ఖాళీ అవుతుంది. దోస్తులు కూడా వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మీరు హవా 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 అంటున్నారు. దేశంలో మొత్తము ఎలక్షన్ జరిగేది పార్లమెంట్కి కాబట్టి ఈ రాష్ట్రంలో ఎవరున్నారో అధికారం మీకు ఇచ్చారు. రాష్ట్రంలో అదే కాకపోతే ఇన్ఫ్లుయెన్స్ ఏ విధంగా ఉంటుంది కాబట్టి వీళ్ళు చెప్పే ఇవన్నీ కూడా ఇప్పుడు నడిచేది కాదండి. అందుకే మా పార్టీలోకి అత్యధికంగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు రావడానికి. మీరు ఒక విధంగా ఏమంటున్నారంటే ఎవరు లేరు చేయబట్టి వస్తున్నారని అనుకోవచ్చు, కానీ నేననేది మా పార్టీలోకి అత్యంత ఇంట్రెస్ట్. మోడీ గారి వేవ్ కూడా ఒకటి నడుస్తుంది దేశం మొత్తంలో. మీరు అన్నది ఒక యాంగిల్లో ఏమన్నా మరి వ్యాలిడే. ఎట్లా అంటే మనకు ఇక్కడ రేవంత్ అక్కడ మోడీ అనుకుంటారేమో ప్రజలు, చెప్పలేము. వైజ్ గా ఆలోచించి మాకు కేంద్రంలో పార్లమెంట్ ఎన్నికలు ఇవి, ఇక్కడ అసెంబ్లీ ఢిల్లీలో మోడీకి కూడా మోడీంది. అక్కడ రాహుల్ అనుకుంటారేమో. ఇవి పార్లమెంట్ ఎన్నికలు అని భావిస్తే ఆ ఎన్నికలు